ఆది మధ్యాంతరహితుడు, నిరాకారుడు, నిష్కళంకుడు, జటాజూటధారి, నీలకంఠుడు, త్రినేత్రుడు, శ్మశానవాసి, కైలాస నివాసి, త్రిశూలధరుడు అంటూ శతకోటి నామాలతో అంతులేని సద్గుణాలు కలిగిన ఆ పరమేశ్వరుడిని కొలుస్తూ ఉంటాము. స్వభావరీత్యా లయకారుడే అయిన భోళాశంకరుడు ఆ మహేశ్వరుడు. ఇలా వర్ణిస్తూ పోతే జీవితకాలం సరిపోదు. మన వేద పురాణ ఇతిహాసాలలో ఆ శివయ్య స్వభావం గురించి, ఆయన రూపురేఖల గురించి ఎంతో వివరణ ఉంది. అందులో స్వామి ఎక్కువగా నాగుపామును మెడలో ధరించి ఒంటికి పులి చర్మం కట్టుకుని ఒళ్లంతా చితాభస్మం పూసుకుని తిరుగుతాడని, లింగరూప ప్రియుడని తెలిసిందే. అసలు ఆయన నిజస్వరూపం ఎలాంటిది, ఆయన ఎంత ఎత్తుంటాడు, ఆయనకి శివుడనే పేరెలా వచ్చింది, అసలు ఆయన మానవ రూపంలో ఉంటాడా లేక గ్రహాంతరవాసిలా కనిపిస్తాడా వంటి అనేక సందేహాలకు సమాధానాలు తెలుసుకోవడానికి ఈరోజుటి మన వీడియోను పూర్తిగా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. వాయిస్ ఆఫ్ మహీధర్. మానవ మేధస్సు ఎంత వృద్ధి చెందినా ఈ విశాల విశ్వాన్ని సృష్టించింది, నడిపించేది, అవసరమైతే లయం చేసి పునఃసృష్టి చేసేది అంతులేని శక్తులు కలిగిన భగవంతుడేనని నమ్మక తప్పదు. ఆ నమ్మకానికి నిదర్శనంగా ఎన్నో సంఘటనలు జరిగాయని ఆధారాలతో సహా మన మహారుషులు వివిధ గ్రంథాలలో పొందుపరిచారు. ఈ సమస్త సృష్టిలో నిండి ఉన్న శక్తి స్వభావాన్ని బట్టి ఆ ఆదిదేవుళ్లను గుర్తించి వారి వారి స్వభావాలను గ్రంథస్థం చేశారు. అలా ఆదిదేవుడైన పరమేశ్వరుడి గురించి తెలుసుకుని యుగ యుగాలుగా మానవులు ఆరాధిస్తున్నారు. ఈ ఆధునిక కాలంలో ఆ పరమేశ్వరుడి స్వరూపం, స్వభావం గురించి చాలా మందిలో ఎన్నో సందేహాలు మెదులుతుంటాయి. అటువంటి సందేహాలకు సమాధానాలు మన వేదాలు, పురాణాలు, ఇతిహాసాలలో స్పష్టీకరించబడి ఉన్నాయని ఆధ్యాత్మికవేత్తలు అంటున్నారు. దాని ప్రకారం ఆ పరమేశ్వరుడికి ఒక రూపం లేదని, ఆద్యంతాలు లేని ఒక అపార శక్తి అని తెలుస్తోంది. సైన్స్ చెప్పినా, మన శాస్త్రాలు చెప్పినా ఆ అంతరిక్షం కోటానుకోట్ల గ్రహాలు, గ్రహశకలాలు, నక్షత్రాలు, పాలపుంతలతో నిండి ఉంటుంది. అయితే ఇవన్నీ కలిపి చూసినా అంతేలేని అంతరిక్షంలో అవి కేవలం కొద్ది శాతాన్ని మాత్రమే ఆక్రమించుకున్నాయని, తక్కినదంతా ఏమీ లేని శూన్యమని తెలుస్తోంది. కానీ శూన్యంలా కనబడే ఆ ప్రదేశంలో మానవ మేధస్సుకు అందని అపారమైన శక్తి దాగి ఉందని, ఆ శక్తిని శివశక్తి అని అంటారని వేదాలలో ప్రస్తావించబడి ఉంది. మన వేద పురాణ ఇతిహాసాలన్నీ కట్టుకథలుగా, పుక్కిటి పురాణాలుగా కొట్టిపారేసే కుహనా మేధావులకు చెంపపెట్టులా మన వేదాలలో ప్రస్తావించబడిన శివశక్తి స్వరూపానికి ఆధారాలను కనుగొన్న కొందరు శాస్త్రవేత్తలు మన నమ్మకమే వాస్తవమని ఒప్పుకున్నారు. ఏళ్ల తరబడి ప్రపంచవ్యాప్తంగా అంతరిక్షం గురించి ఎన్నో పరిశోధనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో నేటి శాస్త్రవేత్తలు ఓ విషయాన్ని కనుగొన్నారు. దాని ప్రకారం అంతరిక్షంలో పాలపుంతలు, గ్రహాలు, నక్షత్రాలను మొత్తం కుప్పగా పోగేసినా ఇంకా అంతులేని శూన్యం ఎంతో ఉందని గుర్తించారు. అయితే అది ఏమీ లేని శూన్యం కాదని, అక్కడ కంటికి కనబడని ఏదో శక్తి ఉందని గుర్తించారు. అలా కంటికి కనబడని శక్తులకు మనవారు కొన్ని పేర్లు పెట్టుకున్నారు. వాటిలో ముఖ్యంగా అణుశక్తి, విద్యుత్, అయస్కాంత తరంగాల వంటివి చెప్పుకోదగినవి. ఆ కనబడని శక్తులను గురించి, వాటి గుణగణాలను గురించి పాఠాలుగా మనం తెలుసుకుంటున్నాము. అయితే అంతులేని శూన్యంలో కనుగొనబడిన ఆ శక్తిని కొలిచే సాధనాలు తమ వద్ద లేవని, అసలు ఆ శక్తి ఏంటో తమకు తెలియడం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ లక్షల సంవత్సరాల క్రితం రాయబడిన మన వేదాలలో ఆ శక్తిని గుర్తించి దాని పేరు శివశక్తి అని స్పష్టీకరించబడి ఉంది. ఇదిలా ఉంటే మన వేదాలలో చెప్పబడిన ఈ తత్వాలు, తర్కాలు సామాన్యులకు సులభంగా అర్థం కావని గ్రహించిన మన మహర్షులు ఎన్నో ఏళ్లపాటు కఠోర తపస్సు చేసి ఆ స్వామిని శరణు వేడారు. దానికి సంతోషించిన ఆ పరమేశ్వరుడు మానవ రూపంలో వారి మనోనేత్రాలకు దర్శనమిచ్చి ఆ రూపాన్ని ప్రతిష్ఠించి చరితార్థులు కమ్మని చెప్పినట్లు మన పురాణాలలో పేర్కొనబడి ఉంది.
ఇదే క్రమంలో శివపార్వతుల కళ్యాణాన్ని పరిశీలిస్తే శివుడి రూపాన్ని గురించి స్పష్టంగా చెప్పబడిందని ఆధ్యాత్మికవేత్తలు అంటున్నారు. మన పురాణాల ప్రకారం దక్ష ప్రజాపతి పుత్రిక అయిన సతీదేవి పరమేశ్వరుడిని అనుదినం కొలుస్తూ ఆయనను పెళ్లాడాలని అకుంఠిత దీక్ష బూనింది. ఆమె వాంఛితార్థం నెరవేర్చడానికి ఒకనాడు పరమేశ్వరుడు సతీదేవిని చేపట్టడానికి సపరివార సమేతంగా దక్ష ప్రజాపతి దగ్గరకు వచ్చాడు. ఒంటి నిండా చితాభస్మం పూసుకుని మొల చుట్టూ అప్పుడే కాలం తీరి మృతి చెందిన ఏనుగు చర్మం చుట్టుకుని ఉన్న ఆయనను దక్షుడి భార్య చూసింది. చితాభస్మంతో రక్తం కారుతున్న చర్మం చుట్టుకుని మెడలో నాగుపామును ధరించిన శివయ్యను, ఆయన చుట్టూ వింత వింత శబ్దాలు చేస్తూ ఎవరికీ అర్థం కాని భాషలో మాట్లాడుతూ భయంకరంగా ఉన్న ఆయన పరివారాన్ని చూసి భయంతో సొమ్మసిల్లి పడిపోయిందామె. దానితో సతీదేవి శివుడిని ప్రార్థించింది. స్వామి, తమరు ఎలా ఉన్నా నాకు పర్వాలేదు, కానీ మీ తత్వం బోధపడని మా అమ్మ, మిగతా వారు మీ రూపాన్ని చూసి భయపడుతున్నారు. అందుకే నా కోసం ఈ ఒక్కసారికి మీ రూపాన్ని మార్చుకోండి అని ప్రార్థించింది. సతీదేవి కోరికను మన్నించి వెంటనే తన రూపాన్ని మార్చుకున్నాడు ఆ భోళాశంకరుడు. ముగ్ధ మనోహరమైన రూపం, అత్యంత దృఢమైన శరీరం, గుర్రం ఎత్తు లేదా ఇద్దరు స్త్రీల ఎత్తు కలిగి మగజాతిలోనే అత్యంత సుందరమైన వ్యక్తిగా మన పురాణాలలో వర్ణించబడి ఉంది. పాదం నుంచి తల వరకు చూసుకుంటే గుర్రాల ఎత్తు 9 అడుగుల వరకు ఉంటుంది. పురాణాల ప్రకారం దక్ష ప్రజాపతి దక్షిణ భారతదేశ నివాసి. నాటి దక్షిణ భారత స్త్రీలు 4.5 నుంచి 5 అడుగుల ఎత్తు మాత్రమే ఉండేవారని తెలుస్తోంది. ఈ లెక్కను కూడా శివుడు మానవ రూపం ధరించినప్పుడు రమారమి 9 అడుగుల ఎత్తు, అత్యంత దృఢమైన శరీరంతో ఉన్నాడని రూఢి అవుతోంది. అంతేకాదు, శివస్వరూపం గురించి ద్వాపర యుగంలో కూడా ప్రస్తావన ఉంది. ద్వాపర యుగ పురుషుడైన శ్రీకృష్ణుడు కంసవధ తరువాత మధురను పాలించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో జనులు ధర్మబద్ధంగా జీవించాలని, భక్తి మార్గంలో పయనించాలని చెబుతూ ప్రతిరోజు వారితో మమేకమై ఎంతో అద్భుతంగా నృత్యం చేస్తూ ఉండేవాడు శ్రీకృష్ణుడు. ఆ నృత్యం చూడటానికి 2 కళ్ళు చాలేవి కావని, అసలు వర్ణించనలవి కాదని చెప్పుకునేవారు. ఆ మాట ఆ నోటా ఈ నోటా పడి కైలాసంలో తపస్సు చేసుకుంటున్న శివుడి చెవులకు చేరింది. ఆ నృత్యం ఎలా ఉంటుందో కళ్ళారా చూడాలని భావించిన శివుడు యమునా నది సమీపానికి మానవ రూపంలో వచ్చాడు. ఆ నదీ తీరంలో పడవ నడుపుకునే ఓ వ్యక్తి దగ్గరకు వెళ్లి తనను తీరం దాటించమని కోరాడు. 9 అడుగుల పొడవు, బలమైన శరీరంతో, ఒంటి నిండా చితాభస్మ లేపనం, చర్మాంబరధారి అయిన శివయ్యను చూసి ఆశ్చర్యపోయాడు ఆ పడవ నడుపుకునే వ్యక్తి. అంత వింత స్వరూపంతో ఎక్కడికి వెళుతున్నారని అడిగాడు. దానికి కృష్ణ నృత్యం చూడటానికి వెళుతున్నట్లు స్వామి చెప్పారు. నువ్వు ఈ రూపంలో వెళితే ఎవ్వరూ నిన్ను లోపలికి రానియ్యరు. అయితే కృష్ణ పరంధాముడి నృత్యం చూడాలని అంటున్నావు గనుక మా ఆవిడ బట్టలను ఇస్తాను. వాటిని ధరించి కాస్త సౌమ్యమైన స్త్రీ వేషంలో అక్కడికి వెళ్ళు. నీకు వెంటనే ప్రవేశం దొరుకుతుంది అని చెప్పాడు. దానికి అంగీకరించాడు శివుడు. కానీ ఆ పడవ నడుపుకునే వ్యక్తి కడు బీదరికంలో ఉండటంతో అతని భార్య వద్ద తను ధరించి ఉన్న ఒక్క చీర మాత్రమే ఉంది. పరోపకారమే మాధవ సేవ అని బలంగా నమ్మే ఆ భార్యాభర్తలు ఏమీ ఆలోచించకుండా శివయ్యకు సహాయం చేస్తానని చెప్పడంతో వెంటనే అతని భార్య గుడిసెలోకి వెళ్లి తను ధరించి ఉన్న చీరనే విప్పి భర్త ద్వారా ఆ చీరను స్వామికి ఇస్తే, ఆ స్వామి దానం తీసుకుంటున్నట్లు ఆ చీరను స్వీకరించి అదే వస్త్రాన్ని ధరించి కృష్ణ పరంధాముడి నృత్యం చూడటానికి వెళ్ళాడు. అంత పేదరికంలోనూ లేదనకుండా వారు చేసిన సహాయానికి మెచ్చిన శివయ్య కరుణా కటాక్షాలను పొంది ఆ భార్యాభర్తలు ఐశ్వర్యవంతులవ్వడమే కాకుండా అంత్యకాలంలో మోక్షగతులు పొందినట్లు పురాణ విదితం. ఈ సంఘటన ద్వారా స్వామి స్వరూప వివరణ మరోమారు తెలియవస్తుందని పౌరాణికులు చెబుతున్నారు. శుభం భూయాత్. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.
మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మీకు తెలుసుకోదలిచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్లో తప్పక తెలియజేయండి. వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచిన మన సోషల్ మీడియా లింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.